హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పుట్టినూరులో ఇందులో దోసకాయలు పెట్టారట. వీళ్ళు రెడ్డిస్ పొలంది. ఈ పొలం వాళ్ళు రెడ్డిస్ కీర దోసకాయలు పెట్టారు. ఇప్పుడు నీళ్ళు కట్టేస్తున్నారు. మా పుట్టినూరులో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వ్యవసాయం ఎప్పుడు ఊరుకోకుండా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక మా అత్తవారిలో వస్తే పని అంటూ ఏమీ ఉండదు. ఇప్పటి నుండి కూర్చొని తినాలి అని బాధేస్తుంటుంది. చిన్నప్పటి నుండి మేము పనిచేసి బతికిన వాళ్ళం ఫ్రెండ్స్. ఊరిక కూర్చొని తినాలి అంటే చాలా బాధగా ఉంది. ఇందులో కీరదోసకాయలు గింజలు పెట్టేశారట అంటూ ఉన్నారు. ఈ మొలిచాక మళ్ళీ కీరదోసకాయలు తెంపడం ఈ పని ఎప్పుడూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. అందుకే పుట్టినూరు అంటే చాలా మమకారం, ప్రేమ, ఆప్యాయత ఇలాంటిది చచ్చిపోదు ఆడపిల్లకి. ఈ చిలకలన్నీ మేము పని చేసిన వాళ్ళము. మా చిలకలలో ఇవన్నీ మేము చేసిన చిలకలు. ఎప్పుడు ఊరికి ఇక్కడ తిరిగే వాళ్ళం. పశువులు మేపుకుంటూ ఖాళీగా ఇలా పరిగెలు ఏరుకుంటూ తిరిగేవాళ్ళం. అందుకే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అందుకే మీకు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి మా పుట్టినూరు పొలాలు, మా పుట్టినూరు దారులు, తోవలు ఇవన్నీ. కీరదోసకాయ నిన్న పెట్టారట గింజలు. ఈరోజు వాటర్ కట్టేస్తున్నారు. ఈ వాటర్ ఇలా దారెంబడి ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉన్నాయి వాటర్ ఇక్కడ. కానీ వ్యవసాయం పని చేస్తూ ఉంటే అదొక వ్యాయామం, అదొక ఆరోగ్యం, అన్నీ అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే రైతు చాలా ఆరోగ్యంగా ఉంటాడు. చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా వాటరే ఉంది ఫ్రెండ్స్. మా పొలంలోకి వెళ్ళాలంటే మా అమ్మ వాళ్ళ మా పుట్టింటి పొలంలోకి వెళ్ళాలంటే ఈ వాటర్ అంతా దాటేసి వెళ్ళాలి. ఇదంతా దారెంబడి కాలు వెంబడి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ దారిలో ఫ్లవర్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి ఎలా ఉన్నాయి, భలే ఉన్నాయి. నీలం కలర్లో ఉన్నాయి ఇవి. చూడండి ఎలా ఉన్నాయో, బాగా అనిపిస్తున్నాయి. అందుకే వీటిని దింపుతున్నాను, మీకు వీడియో పెట్టేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి వెరైటీగా ఉన్నాయి. అక్కడ దారెంబడి ఎక్కడ కనిపించలేదు, అందుకే ఇక్కడ దింపేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇకపోతే ఈ వాటర్ మెయిన్ రోడ్డుకి తగులుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి. ఇలా ఉన్నాయి వాటర్స్. ఈ వాటర్లో నడవడం చాలా కష్టంగా ఉంది. మా వారు వచ్చేస్తున్నారు. కిసుక బాటలు